నమస్కారం. నీట్ పేపర్ లీకేజీ అంశం గత 2 నెలలుగా నానుతుంది. చిలికి గాలివానంగా మారింది. పూర్వంగా రావణ కష్టంలా రగులుతుంది. ఇవాళ ఢిల్లీతో పాటు దేశమంతా అల్లకల్లోలం జరిగింది. ఇటు ప్రతిపక్షాలు, అటు అధికార పక్షం మధ్యన సీజేపీ, అట్లాగే సోనం వాంగ్చుక్ నిరాదీక్ష, ఇవన్నీ పీఠముడిపడి ఒకటి వెనుక ఒకటి ఇవాళ చివరికి ప్రతిపక్షాలకు గ్రేట్ వార్ దక్కింది. ఇటు ప్రభుత్వము బదనామైంది, అటు ఉద్యమకారులు బదనామైంది. వీటిల్లో ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటి, ప్రతిపక్షాలు చేయాల్సిన పని ఏమిటి, మధ్యన మరి ఉద్యమకారులు చేయాల్సిన పని ఏమిటి, తప్పులు ఏం చేస్తున్నారు, ఒప్పులు ఏం చేస్తున్నారు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొంచెం నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలనుకుంటే, ఇప్పుడు తనయ చెడుగా అయిన తల్లి తప్పు, తనయుడు చెడుగా అయిన తండ్రి తప్పు, శిష్యుడు చెడుగా అయిన గురువు తప్పు. మరి ప్రభుత్వంలో అధికారులు కానీ మంత్రులు పనిచేయకపోతే ప్రభుత్వందే మొత్తం తప్పు. కనుక ఇవాళ ఈ మొత్తం నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం మొత్తం ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. మనకు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందంటున్నాడు. రాజీనామా చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా అని ఇంకొకడం. కానీ ఏదైతే డిమాండ్ ఉందో దానికి తగ్గట్టు తప్పు ఒప్పుకున్నప్పుడు సారీ చెప్పడం కూడా తప్పు కాదు కదా, కనుక అది చేస్తే బాగుంటుంది. ఇక రెండోది ఏంటంటే, ఇప్పటిదాకా ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన నిందితులు ఎవరైనా ఉంటే దానికి కారణం ఏంటంటే, లీక్ చేసిన వాడు కాదు, ఉద్యమం చేస్తున్న అంత వాళ్ళు కాదు, ప్రతిపక్షాలు కూడా కాదు, ప్రభుత్వం బాధ్యత వహించాలి. దీన్ని నేరపూరిత నిర్లక్ష్యం అంటాను నేను. అంటే ప్రభుత్వం గత నెల రోజులుగా చూస్తున్న డ్రామా, నిర్లిప్తత, ఇగ్నోరెన్స్, అంటే పట్టించుకోకపోవడం. ఉద్యమం వివరణ చేసుకోండి, మేము మాత్రం దొంగము, మేము అన్నది లెక్క అని ఉన్నది అవుతుందో అది నేరపూరిత నిర్లక్ష్యం అంటారు. ప్రభుత్వాలు తల్లిదండ్రులు లాంటివి. ఇప్పుడే తండ్రి కొడితే ఏం చేస్తాం మనం, తల్లి దగ్గరికి వెళ్తే మొరపెట్టుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్గా తల్లి ఓదార్చి కొంచెం సాంతన చేకూరుస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరు దుర్మార్గులు అయితే ఏం కావాలి? ఏమైందంటే ప్రభుత్వమే ఇగ్నోర్ చేస్తుందంటే, ప్రభుత్వానికంటే ఎక్కువ ప్రభుత్వంలో తండ్రి పాత్రనేమో మన ప్రభుత్వం అనుకుంటే, తల్లి పాత్ర న్యాయస్థానం. ప్రభుత్వం ఏం తప్పు చేస్తే న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయస్థానం ఏం చేయాలి, చాలా వరకు వాళ్ళు సాంతన చేకూర్చాలి, ప్రజాస్వామిక హక్కులను కాపాడాలి. ఎవరైతే వాళ్ళు తప్పు చేస్తున్నారో వాళ్ళని చెప్పాలంటే మందలించాలి, దానికి తగిన న్యాయం చేయాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం న్యాయస్థానాలకు ఉన్నాయి. ఇక్కడ రెండే అంటే కన్న తల్లి దయ్యం అయితే కొట్ల కట్టే దిక్కెవడని సామెత. ఇవాళ తండ్రి ప్రభుత్వం అయినప్పుడు, తల్లి కోర్టు అయినప్పుడు, కోర్టుకు వెళ్తే కోర్టులు కూడా ఎట్లా చేస్తున్నాయో చూస్తున్నాం మనం. అసలు నిజంగా సీజేపీ పార్టీ పుట్టిన సందర్భమే ఒక వ్యంగ్యాస్త్రంగా పుట్టింది. దానికి కారణం ఎవరు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక సెటరిక్గా మాట్లాడడం, దాంతో సెటరిక్ పార్టీ సీజేపీ రిజిస్టర్డ్ పార్టీ కూడా కాదు, ఎలక్షన్ కమిషన్ అనుమతి చేయలేదు, ఒక పార్టీగా ఆన్లైన్ పార్టీగా పుట్టి పెరిగింది. ఇంతింత వటుడింత అన్నట్టు ఇవాళ దేశవ్యాప్త ఆందోళనకు కారణమైంది. నిజంగా చెప్పాలంటే ఆనాడు తప్పు చేసిన ఆయన తర్వాత వ్యాఖ్యలు చేయొద్దు ఎప్పుడైతే కోర్టు కేసుల్లో అంటే కూడా మరీ మంది వ్యాఖ్యలు చేసుకుంటూ చేసిన సంగతి చూస్తే, నిన్న కాక మొన్న మన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తే వాళ్ళు ఇంత అర్జెంటుగా అవసరం లేదు, రేపు మాట్లాడతామన్నారు, తెల్లారి నోటీసులు ఇచ్చారు. వాళ్లకున్న ఇంగిత జ్ఞానమైన సుప్రీంకోర్టు లేకపోతే ఎట్లా అంటున్నారు. సుప్రీంకోర్టు మళ్ళీ సీజీఐ మాట్లాడుతూ, మీ పిటిషన్ విచారించేది లేదు, మీ వీడియో చూసేది లేదు, తర్వాత చూద్దాం, మీ వీడియోలు చూసేంత తీరిక మాకు లేదన్నాడు. ఇది కూడా ఒక రకంగా సుప్రీంకోర్టు అహంకారం అంటాడు. ఈ మాట సమస్య లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చేయాలి, స్వాతంత్రం చేకూర్చాలి. ఇవాళ కాకపోతే రేపు తీసుకుంటే రేపు. హైకోర్టుకు ఉన్నంత విజ్ఞత సుప్రీంకోర్టుకు లేకపోవడం, మళ్ళీ వ్యాఖ్యలు చేయడం అంటే ఇవాళ సీజేపీ పార్టీ ఏదైతే దాన్ని వ్యతిరేకించడమే. పూర్తిగా ప్రభుత్వ పరంగా మాట్లాడినట్టు కూడా దాన్ని లెక్క తీసుకుంటలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా కూడా కాదు, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైంది. అంటే సూర్యకాంత్ గారు చేసిన చర్య వల్ల మొదటిదేమో ఈ సీజేపీ పార్టీ పుట్టడానికి కారణమైంది. తర్వాత ఆ వ్యంగ్యాస్త్రం నుంచి వచ్చింది మళ్ళొకసారి ఇట్లాంటి వ్యంగ్యాలు మాట్లాడుతుంటే ఇప్పుడు అసలు కేసులు వస్తుంది, ప్రభుత్వానికి వ్యతిరేకమవుతుంది. మరి సుప్రీంకోర్టుని ఎవరు మెచ్చుకుంటలేదు చూస్తున్నాము. కోర్టులే, న్యాయస్థానాలే ఇట్లా మరి సెటరిక్గా మాట్లాడి వ్యాఖ్యలు చేస్తే మరి కింది వాళ్ళకి ఏం చెప్తారు? వీళ్ళు హైకోర్టులో ప్రతిసారి మందలిస్తుంటారు సుప్రీంకోర్టు జడ్జీలు, మీరు కేసు విచారణ సందర్భంగా అనవసర వ్యాఖ్యలు చేయకండి, మీ పరిధి దాటిపోకండి అంటున్నారు. ఈ పరిధి దాటిందే సుప్రీంకోర్టు అయినప్పుడు ఇంకా దానికంటే ఇంకేమున్నది? అందుకని అంతవరకు పరిమితం చేస్తాను. ఇంతకంటే న్యాయవాది తిడితే కూడా బాగుండదు. ఎందుకంటే ఎవరి విజ్ఞతకి వాళ్ళు స్వయంకృత అపరాధం చేసుకుంటున్న పార్టీలు, అట్లానే అధికార పక్షం
ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడిన దాన్ని బట్టి ఇంకా పెట్టే పరిస్థితి అయింది. అంటే పుండును ఇంకా గెలికారు కానీ దానికి మందు పెట్టలేదు అంటున్నాను నేను. సరే, న్యాయస్థానం ఏం చేస్తే తర్వాత సంగతి. ఈ ప్రధానంగా అధికార పక్షం సంగతి ఏంటంటే, అధికార పక్షం ఇవాళ పూర్తిగా విఫలమైంది. వాళ్ళ డిమాండ్ తప్ప ఒప్ప తర్వాత సంగతి. చివరికి ఎక్కడికి వచ్చింది, మళ్ళీ అన్నిటికీ అంగీకరిస్తున్నారు కదా. మన మన సోనం వాంగ్చుక్ ఇప్పుడైతే న్యాయాధీశ మొదలు పెట్టిండో అప్పుడే నిన్న కదా మరి మంత్రులు బృందం సీజేపీతో కలిసి మాట్లాడడం ప్రతినిధులతో. అట్లాగే నిన్న రాత్రి దాకా ఉండి మనకు మన మేధాంత హాస్పిటల్లో మరి ఆయన నిరాహార దీక్ష విరమింపజేయడం చేయడం, ఆ డిమాండ్ అంగీకరిస్తామని చెప్పడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తాం, పార్లమెంటు సాక్షిగా మనం చర్చలు చేస్తాం అన్నారు కదా. ఇదే మాట అప్పుడే అంటే అయిపోయేది కదా. ప్రతిపక్షాలు డిమాండ్ చేసి పార్లమెంట్ సాక్షిగా స్తంభింపజేస్తుంటే ఇవ్వని హామీని ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం పోయి ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తే తప్ప లొంగి రాలే కదా. ఎందుకు జరిగింది ఇట్లా? తప్పు కదా. అందుకనే ఈ మొత్తం ఎపిసోడ్లో మొట్టమొదటి ముద్దా ఎవరు అంటే ఖచ్చితంగా ప్రభుత్వమే. పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా చర్చలకు సిద్ధం కావాలి, మంచి చెడ్డ మాట్లాడాలి. మన పిల్లలే కదా, వాళ్ళు ఎక్కడి నుంచో రాలే కదా, చేయాల్సిన అవసరం ఉంది. ఇక ప్రతిపక్ష పాత్ర చెప్తారు. అసలు ఇట్లాంటి ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి? ప్రతిపక్షాలు ప్రజా సమస్యల ప్రస్తావనలో వైఫల్యం చెందడం వల్ల ఇటువంటి ఉద్యమాలు వస్తున్నాయి. అట్లా నిజంగానే పేపర్ లీక్ కాగానే ప్రతిపక్షం కనుక గట్టిగా ఈ చర్య తీసుకొని ఇలాంటి ధర్నాలు అట్లాంటివి చేసి ఉంటే ఇలా సీజేపీకి అవసరమే ఉండకపోతుంది కదా. సీజేపీ పుట్టింది అదే నీటి పరీక్షల మీదే మాట్లాడుతున్నారు. కానీ ప్రతిపక్షాల వైఫల్యం వల్ల, ప్రజా సమస్యలు ప్రస్తావన పార్లమెంట్లో వైఫల్యం వల్ల జరుగుతున్న అది. అట్లాగే ఇవాళ మొత్తం క్రెడిట్ చోరీ ఎవరు చేసిందంటే ప్రతిపక్షాలు చేసుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఇతర వాళ్ళు కూడా వేరువేరుగా కలిసి కూడా వాళ్ళ ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా చేయగానే మరి దాని మీద మన జితేంద్ర సింగ్ బయటకు లోపలికి తిరుగుతూ కనిపించారు కదా. అదే పనిని మరి మన జంతర్ మంతర్లు ధర్నా చేస్తున్న వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు వీళ్ళు? నిన్నగాక మన ఇది పార్లమెంట్ చలో సంసద్ అని పెట్టేదాకా కూడా ఎందుకు పోలేదు వాళ్ళు? ఇదే వీళ్ళతోనే మాట్లాడింది కదా. ఇప్పుడైతే అదే 20 రోజుల ముందు మాట్లాడుంటే బాగుండేది కదా. ప్రభుత్వం అది తప్పు చేసింది. పోనీ ప్రతిపక్షాలను బాగా చేసినాయి అంటే రాహుల్ గాంధీ కానీ ఎవరు కానీ మన జంతర్ మంతర్ దాకా పోలేదు. నెంబర్ 1. రెండవది ఏం చేశానంటే, ఎప్పుడైతే ఉధృతమైంది ఉద్యమం మన చేతిలో తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఉద్యమానికి వచ్చింది. పోనీ అది పక్కన పెడతాం, జంతర్ మంతర్ పోలేదు. రాహుల్ గాంధీ మరి మన సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను మన సానుభూతి కన్నా అన్నగా హాస్పిటల్ కన్నా పోవాలి కదా. ఆసుపత్రిలో 5 రోజులు ఎందుకని ఉండేవాటి, అప్పుడన్నా పోవాలి కదా. ఇవి రెండు పోకుండా ఈ మొత్తం ఉద్యమాన్ని డైవర్ట్ చేసి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అది నేను చెప్పిన మాట కాదు. అటు అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నాడు, ఇటు పక్క అఖిలేష్ యాదవ్ చెప్తున్నాడు. చూస్తున్నాం మనం. పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటైందని మాట, ఒకటి కాదు కానీ ఆ ఆరోపణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మూడవది సీజేపీ పార్టీ గురించి మాట్లాడాలి. మంచి చెడు సెటైరికల్గా వచ్చిందని మీరు మొదలుపెట్టారు. కానీ మీరు చేస్తున్న తప్పులకు ఇవాళ ప్రభుత్వానికి ఒక ఆయుధం ఇచ్చినట్టు అయింది. ఎందుకంటే మీరు ఉద్యమ సమయంలో దేశ విద్రోహ కార్యకలాపాలు చేసే వాళ్ళను వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. దేశాన్ని కించపరిచేవాళ్ళు, దేవుళ్ళని కించపరిచేవాళ్ళు, మతం గురించి మాట్లాడేవాళ్ళు, ఆఖరి 370 ఆర్టికల్ కాశ్మీర్ గురించి. అది సమస్య ఇక్కడ కాదు కదా. నీటి పేపర్ లీకేజీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అట్లాగే చనిపోయిన వాళ్ళకు పరిహారం, దాంతోపాటు పార్లమెంట్లో చర్చ జరగాలి. ముఖ్యంగా ఈ సమస్యకు పరిష్కారం లభించాలి. ఇది కదా కావాల్సింది మీకు. ఇది విడిచిపెట్టి నేను చెప్పినన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒక దేశంలో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో ఏది జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది పొమ్మని. అది దేశ భద్రత భంగం. అక్కడ జరిగినట్టు ఇక్కడ జరగదు. ఇది పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎంత ఇన్ని ఉన్నా కూడా సరైన విధంగా మంచి చెడు డబ్బులు సారా పంచుతున్న ఎన్నికల తర్వాత అధికారం మార్పిడి, రక్తపాతం లేకుండా జరుగుతుంది. ఆ దేశాలలో జరగలే. శ్రీలంకలో రక్తపాతంతో, బంగ్లాదేశ్లో రక్తపాతంతో చావుడు చంపుడే కదా. నేపాల్లో అదే జరిగింది కదా. అందుకని ఏమంటా అంటే ఆ దేశాలతో మనకు పోలిక ఏమిటి? ఆ దేశాల్లాగా ఇక్కడ ఉద్యమం వస్తుందని హెచ్చరిస్తే మీరు దేశద్రోహులు అవుతారు అంటున్నాను స్పష్టంగా. రెండవది, ఈ ఉద్యమంలో మీరు సీజేపీ జంతర్ మంతర్ దగ్గర 20 రోజులు ఉద్యమం చేసినా ఎలాంటి అశాంతి జరగలే కదా, ఎలాంటి లాఠీచార్జ్ జరగలే కదా. ఇప్పుడు జరిగింది. మీరు చలో పార్లమెంట్ అంటే జరిగింది. ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉంది, చలో అసెంబ్లీ అని ధర్నా చౌక్ నుంచి బయలుదేరినా కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళని అరికట్టడానికి ప్రయత్నం చేస్తుందా? రానియమంటదా? గేట్లు బాగా తెరిచి ద్వారంలో తెరిచి ఉన్నాయంటదా? ఏం చేస్తుంది? తప్పు కదా. అందుకని ఏమంటే అంటే వాళ్ళ ఉద్యమం అక్కడికి అవుతే ఏం కాదు, ఇంకా నోళ్ళు కూర్చోనట్టు. లేకపోతే సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించడానికి మనమే ప్రయత్నం చేద్దాం. అది చేయకుండా
మీరు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే పని చేసుకుంటూ రెండు జరిగినాయి అక్కడ. ఒకటేమో ప్రభుత్వ వైఫల్యం కూడా కనపడుతుంది, ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా కనపడుతుంది. ఇంత మరి పిలిపించారు కదా, పిలుపు ఇవ్వక ముందే 10 రోజుల ముందు నుంచే సోనం వాంగ్చుక్ స్పష్టంగా చెప్తున్నాడు, నేను 20వ తారీఖు బతికే ఉంటా, నాకు ఏమీ కాదు, నా ఆత్మస్థైర్యంతో బతుకుతా, ఈ పార్లమెంటు చలో పార్లమెంటు ముట్టడికి మనం సిద్ధం కావాలని పిలిపిస్తున్నాడు. అటువంటిప్పుడు ఆలోపండి సంప్రదింపులు చేస్తే అయిపోయేది కదా. అట్లాగే అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా 15,000 మంది 20,000 మంది వస్తారని ఊహించుంటే, కానీ 15,000 కాదు ఎక్కువ మంది వస్తారని ఊహించుంటే ఈ సమస్య జరగకపోయేది కదా. ఇటు పోలీసులు గాయపడ్డారు, అటు పక్కన మన ఉద్యమకారులు గాయపడ్డారు, పోలీసులు కూడా ఎక్కువ సంఖ్యలో గాయపడ్డారు. మళ్ళీ మొన్నగా బుధవారం నాడు జరిగిన సంఘటన చూస్తే పెద్ద ఎత్తున పోలీసులను కొడుతున్న కర్రలతో కొడుతున్న ఉద్యమకారులు కూడా కనపడ్డారు. మరి ఇది ఏ రకమైన సంకేతం ఇస్తుంది? ఇందులో సంఘ విద్రోహ శక్తులు, యాంటీ నేషనల్స్ అన్నీ ఉన్నాయని చెప్పి ఇవాళ ప్రభుత్వం అంటుంది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఉంటే అటువంటి వాడిని ఏరివేయాలి. కానీ ఆ నెపం మీద అసలైన ఉద్యమకారులను మీరు నష్టం చేస్తే రేపు తప్పవుతుంది. కనుక ఈ CJP వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ పార్టీల వాళ్ళను మీరు పడకండి. రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికి అన్నీ చేస్తాయి. ఒకనాటి జాతీయ ఉద్యమంలో కూడా ఇట్లాంటి వాళ్ళు వచ్చారు, తర్వాత జై తెలంగాణ ఉద్యమం, తర్వాత జై ఆంధ్ర ఉద్యమం, తర్వాత మనకు జనతా పార్టీ రావడం కూడా, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఎప్పుడైతే పూర్ణ స్వరాజ్యాన్ని ఉద్యమం చేసిండో ఎమర్జెన్సీ తర్వాత అప్పుడు జనతా పార్టీ లాభపడ్డది. మలిదేశ తెలంగాణ ఉద్యమంలో తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత అది కూడా పార్టీలే లాభపడ్డాయి. చూసాం కదా, ఉద్యమకారులు ఎక్కడ పోయినా తెలియదు కదా. ఆ తర్వాత అన్నా హజారే ఉద్యమాన్ని కూడా కేజ్రీవాల్ వాడుకున్నాడు తర్వాత. అందుకని లోక్ జనపాల్ వచ్చింది. కనుక ప్రభుత్వం ఏం చేయాలంటే, మన పిల్లలు మన ఏదైనా అడిగితే దాన్ని సముదాయించి ఇది కాదు అని చెప్పే చేయాలి. అది విడిచిపెట్టి కొడతా అని చంపేస్తామంటే సమస్య లేదు. అందుకని ఈ CJP వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ వలలో పడితే ప్రతిపక్షాలు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళు మిమ్మల్ని నాగం చేస్తారు. ఇప్పుడు మొత్తం జరిగి చివరికి అక్కడికే వచ్చింది. కనుక ఆయన సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించడం మంచిది. అట్లా ప్రభుత్వం చేయాల్సిన పని వెంటనే ఇప్పుడు ఈ హామీలు ఎప్పుడో ఇచ్చేది ఉండే, సరే దేర్ హాయ్ మగర్ అంధేర్ నహి అని ఆలస్యమైన ఇప్పటికైనా సరే ఆ ప్రతిపక్షాలను ఒప్పించాలి. దాంతోపాటు ప్రతిపక్షాలకు సమయం పాటించాలి. ఈ ఉద్యమం ఇంకా పెరగాలి, దేశంలో అస్థిరత రావాలి, దేశంలో అశాంతి రావాలి. ప్రభుత్వాలు అట్లా పట్టిగా పడిపోవు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటున్నాను నేను. ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా కానీ, ఇవాళ పోలీసులు ఇంతమంది గాయపడడం కానీ, మళ్ళీ పోలీసులనే బహిరంగంగా ఉద్యమకారులు కొందరు కొట్టడం కానీ చూస్తుంటే, అన్నా హజారే మాటలు మన్నించండి, ఆయన అన్నాడు ఎప్పుడు హింసకు తావులేదని. అట్లాగే మనకు సోనం వాంగ్చుక్ కూడా స్పష్టంగా చెప్పిండు, ఉద్యమకారుడు మీరు సమయంలో పాటించాలి, హింసకు తావేయకుండా ఉద్యమం చేయండి అన్నారు. కనుక గాంధీ మార్గంలో ఆ సత్యం అహింస అనే ఆయుధాలతో ఉద్యమం చేస్తే బ్రిటిష్ వారిని పాల్గొన్నారు, పెద్ద సమస్య కాదు. ఇది కూడా అసలు మొత్తం సమస్య ఇది కానీ కాదంటున్నాడు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, రేపు అవినీతిపరమైన రాజకీయాలు ఒక్కరిని పట్టుకుంటే 100 కోట్లు దొరుకుతున్నాయి. అధికారులను పట్టుకుంటే అవినీతి రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా లేదు, ఒకటే ఇష్యూ పట్టుకొని మొత్తం ఎన్రోల్ చేస్తారు CJP వాళ్ళు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ అవినీతిపరమైన రాజకీయాలు, రాజకీయ సంస్కరణ లేకపోవడం వల్ల, అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం వల్ల, ఎన్నికల సంస్కరణ జరగకపోవడం వల్ల జరుగుతున్న మోసాలు, ఇవాళ ఆఖరికి న్యాయ వ్యవస్థలో కూడా జవాబుదారితనం లేదు, పోలీసు వ్యవస్థలు అంతకంటే లేదు. ఇవి కదా గుడ్ గవర్నెన్స్ కోసం కొట్లాడితే, బ్రాడ్ ఐడియాలజీతో కొట్లాడితే CJPకి రేపు భవిష్యత్తు ఉంటుంది. కేవలం ఈ ఒక్క ఇష్యూతో అయిపోతే తర్వాత అయిపోయిందా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు, పార్లమెంట్లో చర్చించిండు. సరే అంటే ఎప్పుడు చికిత్స కన్నా నివారణ మేలు. నివారించాలంటే నేను చెప్పిన సంస్కరణలు కావాలి. వీటి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది తప్ప మిడిమిడి జ్ఞానంతో ఉపరితల అంశాలు పట్టుకుంటే ఆ రోజుకు పొద్దు గడుస్తుంది, తెల్లారితే మర్చిపోతాం. చాలా ఉద్యమాలు ఇట్లా వచ్చినాయి, ఉబ్బలో ఒకటి మక్కలో పోయిన సందర్భాలు ఉన్నాయి. కనుక దయచేసి ఉద్యమకారులు గుర్తించండి, సంఘ విద్రోహ శక్తులుగా మీరు పేరు తెచ్చుకోకండి. శాంతియుతంగా ధర్నాలు ఏం చేసినా చేయండి, కానీ ఉద్యమ స్ఫూర్తి రగలాలంటే ఉద్యమానికి బేస్ లైన్ ఒకటి ఉండాలి. బేస్ లైన్ కేవలం ఈ నీటి పరీక్ష ఒకటే కాదు. నేను చెప్పిన ప్రజాస్వామిక ఉద్యమంలో ప్రజాస్వామ్య సంస్కరణలు, పోలీస్ సంస్కరణలు, ఎన్నికల సంస్కరణలు, న్యాయ సంస్కరణలు, గుడ్ గవర్నెన్స్, అంతిమంగా సుపరిపాలన, దానికోసం ప్రయత్నం చేస్తానని ఆశిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.